అలాగే కొత్తగా ఏమైనా యాడ్ చేస్తే ఏం బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళతో ఒకసారి రివ్యూ మీటింగ్ లాంటిది పెట్టుకుని వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకుని మరి ఆయన ముందుకు రమ్మని చెప్పడం జరిగింది. అలాగే మీతో మీటింగ్ అయిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల చైర్మన్ గారు కూడా ఇంచుమించు ఆల్రెడీ 2-3 చోట్ల కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఆయన స్టడీ చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు కూడా మనం ఒకసారి ఏదైతే బాగుంటుంది అనేది ఎవరికి వారు చెబుతూ రిప్రజెంటేషన్ ఎలాగ తెచ్చుంటారు. క్లుప్తంగా మనకి ముఖ్యంగా మనం ఇంకొకటి రిజిస్ట్రేషన్లో ఖచ్చితంగా పెంచాలి. 110 రూపాయలు రిజిస్ట్రేషన్ 110 రూపాయలు అవుతుంది. అది తీసివేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఫ్రీ రిజిస్ట్రేషన్స్ దానికి సంబంధించి మా డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ సహకరిస్తారు. అలాగే మనం రిజిస్ట్రేషన్ లో పాటు ఈశ్వరం పోర్టల్ కూడా మనం ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రిజిస్ట్రేషన్లో అటు మన ఈశ్వరం పోర్టల్లో కూడా నమోదు చేసుకునే ప్రక్రియ నాయకులు కూడా చొరవ తీసుకుని చేయించారు. ఆల్రెడీ మన రామచంద్రపురం సైడ్ మీటింగ్ వేసినప్పుడు అక్కడ చుట్టుపక్కల నాయకులు అందరూ వచ్చి ఆల్మోస్ట్ ఆల్ 90% అక్కడ రిజిస్ట్రేషన్స్ కానీ ఈశ్వరం పోర్టల్లో కూడా చేయించుకున్నామని చెప్పడం జరిగింది. సంతోషం. అలాగే ప్రతి ప్రాంతంలో కూడా చేయించవలసిన బాధ్యత నాయకులకు ఉంటుంది కాబట్టి, అలాగే అధికారులకి ఆ బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేయిస్తా ఉన్నారు. రెండు కూడా సంపాదనలో ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే ఇక్కడ నాయకులు ఒక్కొక్కరుగా కేవలం పథకాల గురించే మాట్లాడండి. పథకాలు కానీ లేకపోతే ఏంటి, ఇప్పుడు మీకు ఈ సమస్య ఎక్కడ ఉంది, ఇప్పుడు ముఖ్యంగా వలస కార్మికుల గురించి మీ సమస్య మీకు ఉన్నట్టు మీకు ఇందాక ఆయన అడిగిన క్వశ్చన్లో తప్పట్లో భాగంగా అది మనకు అర్థమైంది. సో వలస కార్మికులు అన్నప్పుడు మేము ఈరోజు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి 500కి 450 రూపాయలకి ఇక్కడ తీసుకుని వస్తున్నారు ఒరిస్సా నుంచి. అవి నివారించడానికి ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళకి అంత ఇస్తారు, అక్కడ వాళ్ళకి అంతే ఇవ్వండి, లేకపోతే నోటీసులు కూడా ఇప్పించడం జరిగింది.